పాయింట్ ఏమంటూ ఫ్యాన్స్ చెప్తున్నారు. సిద్విక్ జాయిన్ అవుతున్నారు మనతో ప్రొద్దుటూరు నుంచి. సిద్విక్, హలో, నమస్తే సార్. నమస్తే. నమస్తే. ఇది చాలా బాధాకర విషయం సార్. ఎంతో పక్కనట్టు వెయిట్ చేస్తున్నాం, అది వస్తుంది వస్తుంది వస్తుందని. టీజర్ చూసిన తర్వాత, ట్రైలర్ చూసిన తర్వాత ఎప్పుడెప్పుడా అని అనుకునేలోపు వీళ్ళు అది ఫ్యాన్సీ షో క్యాన్సిల్ చేయడము, తర్వాత ఏకంగా వచ్చేసి సినిమానే వాయిదా పడినా సార్. అవును, ఇది చాలా బాధాకరమైన విషయం అవుతుంది. అది వీలైనంత తొందరగా మీరు ఎవరైనా ప్రయత్నించి అది తొందరగా రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాం ఫ్యాన్స్ తరఫున. మీ ఫ్యాన్స్ బాధని మేము తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. ఆర్టీవీ టుక్ దట్ ఇనిషియేషన్, మా రెస్పాన్సిబిలిటీ మేము తీసుకున్నాం. బాలకృష్ణ గారికైనా, బోయపాటి గారికైనా, ప్రొడ్యూసర్స్ కైనా మీ సమస్యను మేము చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అది ఫ్యాన్సీ షో క్యాన్సిల్ కావడం అయితే ఓకే, పర్వాలేదు, పొద్దున చూద్దాం సినిమా అంటే ఇంకా పొద్దున కూడా క్యాన్సిల్ చేసి ఎట్లా ఉంది సార్. ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్నాం సార్. ఓకే, సాయంత్రం అవుతుందా సార్ రిలీజ్ చెప్తున్నారు. ఈ రోజు సాయంత్రానికి అప్డేట్ అయితే రావచ్చు, మేబీ రేపు రిలీజ్ అవ్వచ్చు అంటున్నారు సిద్దిక్. చూడాలి మరి, రేపు రిలీజ్ అవ్వచ్చు అంటున్నారు. మేము ట్రై చేస్తున్నాం సార్. ఫ్యాన్సీ షో టుమారో ఫ్యాన్సీ షోకు రిలీజ్ అవుతుందా? అవ్వచ్చు అంటున్నారు. ఇంకా క్లారిటీ లేదు. ఇప్పటికున్నటువంటి అప్డేట్ అయితే రేపటికి వస్తుందని చెప్పేసి తెలుస్తుంది. చెప్తాం, ఆర్టీవీ మీకు అప్డేట్ ఇస్తుంది. ఒకవేళ ఏదన్నా మేము వీఆర్ ట్రైంగ్ టు నో అక్కడ ఏం జరుగుతుందనే తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఒకవేళ ఏదైనా అప్డేట్ వస్తే ఖచ్చితంగా ఇమీడియట్ గా మేము చెప్తాం. బట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రిలీజ్ చేసే ప్రయత్నం జరుగుతుంది. ఏ సినిమాకి ఇట్లా కాలేదు సార్. ఈ బాలకృష్ణ మాత్రం ఇట్లా దారుణం సార్. అది కావాల్సి చేస్తున్నారో లేకపోతే ప్లానింగ్ చేసి చేస్తున్నారో నాకేం అర్థం కాలేదు సార్. కావాలని చేస్తున్నారంటారా? ప్లానింగ్ చేయడము లేకపోతే అది ఇంకోటి అని అర్థం కాలే. కానీ మొత్తానికి అయితే ఇది మా బాలకృష్ణ ఫ్యాన్స్ కు చాలా దారుణం విషయం సార్. ఇది ఇంతలా వెయిట్ చేసి ఇంతగా మొత్తం మనం దండలు కటౌట్ అంతా రెడీ చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళు సడన్ గా ఫ్యాన్సీ షో క్యాన్సిల్ చేయడము, తర్వాత సర్లే మార్నింగ్ అయినా చూద్దామంటే మార్నింగ్ కూడా క్యాన్సిల్ చేసి వాయిదా వేసేస్తే అది యాక్చువల్ గా అఖండ సినిమాకి అమౌంట్ చెల్లాల్సిన ఆ అమౌంట్ కాదు సార్. అది అదో పాత సినిమా సార్. అది పాత సినిమా పెట్టుకొని ఎప్పుడో దూకుడు ఆగడు ఆ సమయంలో అంటున్నారు. ఎగ్జాక్ట్ గా సబ్జెక్ట్ కరెక్షన్. అది ఏదో సినిమాను అడ్డం పెట్టుకొని ఈ బాలకృష్ణ సినిమాకు ఆపడం చాలా బాధాకరం సార్. అది ఓకే, అది డబ్బుల విషయం అయితే ఫస్టే చూసుకోవాలా కదా. అది తీరా ఇప్పుడు అవుతుంది అని టికెట్స్ అన్ని కొన్న తర్వాత కోర్టుకు వేయడం ఇది చాలా దారుణం సార్. ఓకే, లెట్స్ సీ, చూద్దాం. వీలైనంత త్వరగా రిలీజ్ అవ్వాలని కోరుకుందాం. ఒకవేళ దీనికి సంబంధించి అప్డేట్ ఉంటే ఖచ్చితంగా ఆర్టీవీ ఈజ్ ట్రైంగ్ టు ఫాలో అప్. ఎప్పటికప్పుడు డీటెయిల్స్ తెలుసుకుంటున్నాం, అక్కడ ఏం జరుగుతుంది అనేది మీకు అప్డేట్స్ అందిస్తూ ఉంటాం. అలాగే ఒకవేళ టికెట్స్ కొనేవాళ్ళు, ఇప్పుడు అనంతపూర్లో లాఠీ చార్జ్ జరిగిందంటూ కూడా తెలుస్తుంది. వీఆర్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ మోర్ డీటెయిల్స్ అబౌట్ దట్. అసలు అక్కడ ఏం జరిగింది, లాఠీ చార్జ్ జరగాల్సినంత సమస్య ఏమొచ్చింది థియేటర్ దగ్గర అనేది మేము తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. దానికి సంబంధించి కూడా అప్డేట్స్ ఇస్తాం. మురళి జాయిన్ అవుతున్నారు తిరుపతి నుంచి. మురళి, మురళి చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? సరే, ఏం సార్ ఈ దారుణం? సరే, ఇది మేము ఎప్పుడు సినిమాకి వెళ్ళాం సార్. మాది ఒక తిరుపతి పక్కన చిన్న విలేజ్. ఓకే, దేవుడి సినిమా అనేసి మా అమ్మని, ఇంట్లో వాళ్ళని అందరినీ బుక్ చేసుకొని వెళ్ళాలనుకున్నామండి. కానీ ఇది మాదిరి అవుతుంది అనేసి మేము అనుకోలేదు సార్. ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటే ఈ సినిమాకి అంటగట్టేయడం సార్, సినిమా ఫైనాన్షియల్ ప్రాబ్లం సార్. కానీ మీరు తీసుకున్న డిబేట్ మాత్రం మంచి డిబేట్ సార్. మాకు సాయంత్రం లోపల ఎట్టయినా మాకు లైవ్ ఇవ్వండి సార్. మేము మీ టీవీ చూస్తా వెయిట్ చేస్తూ ఉంటాము. కనీసం ఈవినింగ్ షో కన్నా మేము వెళ్ళాలని అనుకుంటున్నాం సార్. ఓకే, లెట్స్ హోప్ వీలైనంత త్వరగా ఇది సార్ట్ అవుట్ అవ్వాలనే చూస్తున్నారు అందరూ, అభిమానులు కోరుకుంటున్నారు. మేము కూడా తెలియజేస్తున్నాం. లెట్స్ సీ అండి, ఏం జరుగుతుందని చూద్దాం. ఇంకెవరు ఇండస్ట్రీలో దీన్ని పట్టించుకోవాలే లేరా అండి? అంతా ఇవంటారు ఇదంటారు, ఏమీ పట్టించుకోరా.